విశాఖ నీరసపడింది, అమరావతి నవ్వింది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్లు అయితే మాత్రం ఇంతవరకు ఊపేం రాల. గత కొన్ని రోజుల నుండి సందేహంలోనే ఉన్నది రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా. వాస్తవంగా అప్పట్లో అమరావతి రాజధానిని తీర్పిచ్చి 6 నెలల్లోపు రాజధాని ఏర్పాటు చేయాలి అని ఆదేశించినటువంటి సందర్భంలో ఒక్కసారిగా గుంటూరు బెజవాడ మధ్యన ఆగిపోయినటువంటి ప్రాజెక్టులన్నీ మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఖాళీ స్థలాలు కొనేసి భారీ రేట్లకు కొనేసి ఇక ఆ రేట్లకి కొనేవాడు లేక ఆగిపోయినటువంటి వాళ్ళు అందరూ, అలాగ ఆపినటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ ఆ వెంచర్లను మళ్ళీ సెటరేట్ చేసి అమ్మకానికి పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ అమరావతి ప్రాంతంలో వచ్చి చెక్ చేసుకున్నారు నిన్న ఇవాళ. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందని నిన్న సాయంత్రం చెప్పిన దగ్గర నుండి రాత్రి నుండి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, ఎస్పెషల్లీ రాజధాని చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి చూసుకోవడం బిగించేశారు. స్థలాలు అవన్నిటినీ కూడా కూలీలతో మాట్లాడుకోవడం బిగించేశారు సెటరేట్ చేయమని చెప్పేసి. అదే సందర్భంలో మొన్నటిదాకా విశాఖ భోగాపురం రూట్లో భారీగా వెళ్ళినటువంటి వెంచర్లది అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నటువంటిది ఇప్పుడు అడగడం తగ్గింది ఈ 24 గంటల్లో నుంచి. మొన్నటిదాకా ఎంత అవుతుంది ఏంటి అని అడిగినటువంటి వాళ్ళు ఇప్పుడు చూద్దామండి 4 రోజులు ఆగండి అని చెప్తున్నారు అన్నటువంటి. రియల్ ఎస్టేట్ బిజినెస్ పాలిటిక్స్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది.